సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలను 7 వేర్వేరు మెడికల్ కాలేజీలు దత్తత తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగానే అక్కన్నపేట మండలాన్ని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దత్తత తీసుకుందని, ఇక్కడ ప్రజలు నిత్యం నిపుణులైన వైద్యులతో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. మండల కేంద్రమైన అక్కన్నపేట ఇకపై ఆరోగ్యపేటగా విరాజిల్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రతి కోవిడ్లో ఉన్నటువంటి చిన్నోరు దగ్గర నుంచి ప్రతి వ్యక్తి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ అమ్మ దగ్గర కోండ్రి. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ డాక్టర్ అమ్మ సలహా చెప్తుంది. కానీ కోవిడ్ మండలంలో అనారోగ్యంతో బాధపడి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి కొంత బయటికి రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి అందుకే ఆ రోజు కోవిడ్ గవర్నర్ గారు తీసుకొచ్చి స్టీల్ బ్యాగ్స్ ఎందుకు ఇచ్చినామంటే ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ ప్లేట్లు ఒక్కసారి మీరు ఎవరైనా అడగండి, చదువుకున్న పిల్లల్ని వేడి వేడి అన్నం వల్ల వేయగానే అలా విషం మన కడుపులోకి పోతుంది అనే స్టీల్ ప్లేట్లు ఇచ్చినాం. మీ ఊర్లలో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లు వాడుకోరు. అందరూ అవి ఎవరి యొక్క మహిళా సంఘం కాదు, అవి అందరూ ఎవరి ఇళ్లలో ఫంక్షన్ అయినా అవి వాడుతున్న విధంగా ఆశా వర్కర్లు కూడా కోరుతా ఉన్నా. ఇలా గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే దాహన తీసుకురండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే ఆర్వీఎం హాస్పిటల్ కాకపోతే హైదరాబాద్ మొత్తానికి కోవిడ్ ఒక్కరు కూడా అనారోగ్యంగా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది అనేటువంటి మాట రాకుండా ప్రతి కోవిడ్ లో ఉన్నటువంటి చిన్నోరు దగ్గర నుంచి ప్రతి వ్యక్తి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ అమ్మ దగ్గర కోండ్రి. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే